ఏపీ మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 DH 2349 కారు ఫిట్నెస్ను ఎంవై గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి గుంటూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి. ప్రధానంగా మొన్న రెంటపాల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కారు తనిఖీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కూడా పెద్ద చర్చ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే జగన్ రెడ్డి వాహనాన్ని రవాణా శాఖ అధికారులు ఈ రోజు తనిఖీ చేశారు. సంఘీయ మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయింది. ఈ క్రమంలోనే జగన్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసు జిల్లా అధికారులు స్థానిక ఎస్పీ కార్యాలయంలో కూడా వాహనాన్ని కూడా ఉంచినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నేడు ఏపీ 40 DH 2349 వాహనాన్ని ఫిట్నెస్ రవాణా శాఖ అధికారులు కూడా చేశారు. అంటే ఈ ఫిట్నెస్ అధికారి కూడా ఎంవి గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు జరిగాయి. ఇటీవల రెంటపాల పర్యటన జరిగిన సందర్భంగానే గుంటూరు ఏటికూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలోనే వైసీపీ అధినేత కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటననే గుంటూరు నల్లపాడు పిఎస్ లో కూడా కేసు నమోదైన చెప్పుకోవచ్చు. అంటే ఏ1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, నాగేశ్వర రెడ్డి, విడదల రజనీ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో కూడా పేరున నాని పేర్లు కూడా ఈ కేసులో కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైన తర్వాత కూడా నల్లపాడు పోలీసులు కూడా సింగయ్య మృతి కారణం కూడా జగన్ ప్రయాణించిన కారుని తాడేపల్లికి వెళ్లి అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే ఈ కారును కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. ఈ రోజు గుంటూరుకు చెందిన రవాణా శాఖ అధికారులు కూడా ఫిట్నెస్ సరిగా ఉందని కూడా నిర్ధారణ కూడా వచ్చి దానికి ఈ ఫిట్నెస్ కూడా బాగానే ఉండి అన్ని కారు కూడా సక్రమంగా ఉందని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా జగన్ వాహన విషయంలో కూడా గుంటూరు ఎస్పీ కూడా 2 రకాల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తొలుత జగన్ పర్యటన రోజు 0001 సఫారీ వాహనాన్ని ఢీకొని సింగయ్య మృతి చెందారని కూడా ప్రకటించారు. కానీ ఈ జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో మళ్ళీ ఎస్పీ కూడా పూర్తిగా సమాచారం అందింది. జగన్ కారు కింద కూడా పడి చనిపోయినట్టు కూడా ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా జగన్ కారు కూడా సీజ్ చేసినట్టు కూడా పోలీసు అధికారులు కూడా తెలిపారు. గత 3 రోజుల నుంచి కూడా సీజ్ చేసుకొని తన ఎస్పీ కార్యాలయంలో కూడా ఉంచినట్టే. అదే విధంగానే ఈ నేపథ్యంలోనే ఎస్పీ కార్యాలయానికి MU RTO వచ్చి పూర్తి ఫిట్నెస్ ఉంది, దీనికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఉందని కూడా నిర్ధారణ కూడా వచ్చారు. రాజశేఖర్ రైట్. ప్రధానంగా కోర్టులో కేసు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్లో ఒక తీర్పు కూడా వెలువరించింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా అరెస్టు చేయొద్దనో ఈ అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. సో ప్రధానంగా క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి కోర్టు ఏం చెప్పింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఈ కోర్టు కూడా కోర్టు కూడా పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే జగన్ కి ఈ రోజు కూడా స్వల్ప ఊరటగా లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీ కోర్టులో మాజీ సీఎం జగన్ కి స్వల్ప సింగయ్య మృతి ఘటన కేసులో తన నమోదైన కేసును కొట్టివేయాలని కూడా హైకోర్టులో జగన్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ రాగా జగన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే కేసు విచారణకు జూలై 1కి వాయిదా వేసింది. కోర్టు అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి కూడా ధర్మాసనం కూడా ఇప్పటికే తెలిపిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ జగన్ కూడా ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా స్వల్ప పోరాట కూడా చేసుకోవచ్చు. ఎందువల్లంటే తదుపరి చర్యలు అంటే ఈ కేసు నిజ నిర్ధారణ తేలిందాకా కూడా కోర్టు కూడా వాదోపాదాలని కూడా నా మీద నమోదైన కక్షపూరితగా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం కూడా. ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోని పెట్టుకొని నా మీద నమోదయ్యిందని జగన్మోహన్ రెడ్డి కూడా తరపున న్యాయవాదులు కూడా వినిపించారు కోర్టులో. అందుకని కూడా జూలై 1కి కూడా వాయిదా వేసింది. అయితే ఈ వాయిదా వేయటం వల్ల కూడా తదుపరి చర్యలు అంటే ఎటువంటి చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోవద్దని కూడా కోర్టు ధర్మాసనం తెలిపింది. రాజశేఖర్
రైట్. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నాయకులు కావాలనే అక్కడ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారుకు సంబంధించి భద్రత కల్పించడంలో లోపం పూర్తిగా అటువైపు ఉంది. కొంతమంది మాట్లాడుతూ అసలు గాయాలు ఎక్కడా కాలేదు, చనిపోయే అవకాశం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అనుమానాలు కొన్ని వ్యక్తం చేశారు. సో పోలీసులు ప్రధానంగా ఏం చెప్తున్నారు? అయితే వైసీపీ నాయకుల మట్టికి అంబటి రాంబాబు గాని, రోజా గాని, పేర్నెన్న నాని గాని, కొంతమంది వైసీపీ నాయకులు గాని, మాజీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఇది ఫేక్ వీడియో A1 క్రియేట్ చేసి కూడా జగన్ కారు కింద పడినట్టుగా ఉంది. అయితే వాస్తవంగా జగన్ కారు దాదాపు 300 క్వింటాల సుమారు బరువు ఉంది. బరువు కింద పడితే ప్రాణాలు కూడా పోతాయి, కానీ ప్రాణాలు బాలేదు. పక్కన పడి కూడా నన్ను రక్షించండి అని కూడా సింగయ్య కూడా కొద్దిగా రక్షించండి అని ఆ వీడియో కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఆ వీడియోను కూడా వైసీపీ నాయకులు కూడా బయటికి విడుదల చేశారు. అదే విధంగా ఆ వీడియో విడుదల కారణంగానే ఆ వీడియోను బట్టే నాయకులు కూడా ఇది అంతా కూటమి ప్రభుత్వం కూడా రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తుంది, కంపల్సరిగా దీంట్లో ఎటువంటి పాత్ర లేదు, జగన్ కానవాయి కూడా జగన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు నమోదు చేసి లోపలికి జైలుకు పంపించాలనే ఒక కక్ష పూర్తిగానే నమోదైనట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఈ మరో వీడియో కూడా విడుదలైన సందర్భంగా ఈ విధంగానే మమ్మల్ని కూడా ఇప్పటికే కొంతమంది నాయకుల మీద కూడా కక్షపూరితంగా కూడా కేసు నమోదు చేసింది. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజని, మరి అంబటి రాంబాబు కూడా గుంటూరు పర్యటనలో అంబటి రాంబాబు నమోదు చేశారు. అంటే ఈ వరుసగా కేసులు నమోదు చేసి ఏదైనా సరే జైలు పాలు చేయాలని కూడా కూటమి ప్రభుత్వం కంపల్సరీ కక్ష పెట్టుకున్నది. నారా లోకేష్ కూడా రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు కూడా నాయకులు కూడా ఇప్పటికే తెలిపారు. రాజశేఖర్ రైట్. ఒకటి అంటే జూలై 1కి క్వాష్ పిటిషన్కి సంబంధించి మరోసారి వాయిదా వేసింది కోర్టు. సో ప్రధానంగా ఆ రోజు ఒకవేళ అనుకూలంగా రాకపోతే జగన్ తరఫు నుంచి లాయర్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? పోలీసుల తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఏం వాదనలు వినిపించారు? అదే రాజశేఖర్ గారు కరెక్ట్ జూలై 1కి వాయిదా పడింది అనేది వాస్తవం. అయితే జూలై 1కి కూడా ఒకవేళ ఈ హైకోర్టులో కూడా కేసు చాలకపోతే మేము సుప్రీంకోర్టు దాకా పోతాము. హైకోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా చెప్పడం కూడా ఈ కేసు ఎటువంటి ఇది కక్షపూర్తకరంగా కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. దీనికి ఎటువంటి కేసు నమోదు చేయడానికి అర్హత కూడా లేదు. కాకపోతే పోలీసులు కూడా సరైన కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని హైకోర్టులో కూడా క్షుణ్ణంగా కూడా మేము కేసు కూడా కొట్టివేటట్టుగా కూడా న్యాయవాదులు కూడా చెప్తున్నారు. అంటే ఈ బలమైన కేసు కాదు, ఇది కక్షపూరితంగా కేసు నమోదు చేసినట్టు. అంటే హైకోర్టు తీర్పు కూడా మళ్ళీ మరొకసారి వాయిదా పడవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే జూలై 1కి వచ్చింది, ఆ రోజు కూడా వాయిదా పడవచ్చు. లేకపోతే వాయిదా పడకపోతే మేము సుప్రీంకి ఈ లోపలనే సుప్రీంకోర్టుకు పోయే కూడా ఇది సక్రమైన నమోదమైన కేసు కాదు, ఇది బలమైన కేసు కూడా లేదు, ఇలా పోలీసులు కూడా అక్రమంగా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసు కక్షపూరిత చర్య కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్. ఇంకొకటి ప్రధానంగా డ్రైవర్ని A1గా చేర్చారు, జగన్ని A2గా చేర్చారు. సో డ్రైవర్ని మరోసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అక్కడ విజువల్ చూస్తే కనుక జగన్ అభివాదం చేస్తున్నారు. అక్కడ డ్రైవర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి పక్కన ఎవరైతే చూస్తారో వెంటనే చెప్పే ప్రయత్నం చేస్తారు, కానీ కారు ముందు టాప్ మీదకి ఒక వ్యక్తి నిలబడటం, జగన్కి అభివాదం చేసే ప్రయత్నం అన్నీ జరుగుతున్నాయి. సో జగన్కి తెలిసే అవకాశం లేదని చెప్తున్నారు, కానీ తర్వాత తెలిసినా కూడా స్పందించలేదు అన్నటువంటి ఆరోపణలు కూడా టీడీపీ చేస్తుంది. సో ఇక్కడ మరొకసారి డ్రైవర్ని విచారించే అవకాశం, డ్రైవర్పై ఏమైనా ప్రశ్నించే పోలీసుల అవకాశం ఉందా? అయితే రాజశేఖర్ అయితే ఈరోజు ఆల్రెడీ డ్రైవర్ని కూడా అదుపులో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా విచారణ కూడా చేపట్టారు పోలీసులు. అయితే అదుపులో తీసుకొని అసలు ఏ విధంగా జరిగింది అదే నీకు ఆల్రెడీ వీడియోలో కూడా క్లుప్తంగా అవుపడుతుంది. అంటే సింగయ్య కింద పడి కొంతమంది కూడా పడ్డి ఆపండి కూడా ఎదురుగా ఉంది. పైన టాప్ మీద కూడా ఒక వ్యక్తి ఒక ప్లే కార్డు కూడా పట్టుకొని అరుస్తా ఉన్నాడు కూడా స్పష్టంగా అవుపడుతుంది. ఎందుకంటే సింగయ్య కారు టైర్ కూడా మెడ మీద కూడా ఎక్కినట్టు కూడా ఆ వీడియోలో కూడా అవుపడుతుంది. ఎందుకంటే ఈ లోపలనే జనం కూడా ఆపండి, ఒక వ్యక్తి కింద పడ్డాడు జగన్ అని అంటే రమణ అంటే డ్రైవర్ కూడా లోపల వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ లోపల పిఏకి కానీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పిఏ తెలియకుండా ఏది జరగదో డ్రైవర్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందు ప్రజలు కూడా చెబుతున్నారు ఆపండి, ఒక వ్యక్తి కూడా కింద పడ్డాడు, ఆ కారు ఆపండి అని కానీ దూసుకెళ్ళినట్టు కూడా వీడియో కూడా క్లియర్ గా అవుపడుతుంది. అంటే ఈ వీడియో
సందర్భంగా అయితే మటుకే కేసు మటుకు పటిష్టంగా ఏర్పడినటువంటిది. కంపల్సరీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వీడియోలో కూడా డ్రైవర్ కూడా తప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పకుండా పిఏ కూడా చెప్పుంటారని కూడా ఇటు పక్క పోలీసులు కూడా కానీ పోలీసు తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ కూడా వాదిస్తున్నారు. అంటే క్లియర్ గా వీడియోలో అవపడుతుంది. ఒక వ్యక్తి టైర్ మీద వ్యక్తి ఇది కంపల్సరీగా శిక్ష అర్హత ఉంది, కంపల్సరీగా ఒక వ్యక్తిని చంపటం ఇది నేరము అని కూడా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అది కాక పోలీసు తరపు న్యాయవాదులు కూడా ఈ వీడియోని ఆధారంగా చేసి కూడా పటిష్టమైన కేసును కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది హైకోర్టులో కూడా కంపల్సరీగా నిలుస్తుంది. ఈ కేసు కూడా అంటే బలంగా చేకూరింది. ఈ కేసు కూడా ఆ వీడియోని బట్టి చూస్తుంటే కంపల్సరీగా అని రాజశేఖర్ ఇచ్చేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.